పవన్ కళ్యాణ్ గారు తన కెరీర్లో తొలి పాండ్య సినిమాగా రాబోతున్న హరిహర వీరమల్లు గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దాదాపు 2020 సంవత్సరంలో ఈ సినిమా స్టార్ట్ అయింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న మన పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దీంతో పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో హరిహర వీరమల్లు షూటింగ్ అక్కడికి ఆగిపోయింది. అయితే ఇటీవల ఈ షూటింగ్ కూడా కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గారు చివరి షూటింగ్ షెడ్యూల్లో కూడా పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఏఎం రత్నం గారు సంచలన విషయాలు వెల్లడించారు. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని త్వరలోనే స్టార్ట్ చేయనున్నారట. ఈ సినిమాని జూన్లో రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం విదితమే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న ఈ హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్ గారు అలాగే రామ్ చరణ్ని రప్పించాలని చూస్తున్నారట ఏఎం రత్నం గారు. ఇప్పటికే ప్రభాస్తో మాట్లాడగా ఆయన ఓకే అనేశారట. రామ్ చరణ్ ప్రస్తుతం లండన్లో ఉండగా వచ్చిన వెంటనే ఆయనతో సంప్రదించి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించనున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇద్దరు హీరోలు వస్తే మాత్రం మెగా కన్నుల పండుగని అందరూ అనుకుంటూ ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ గారి సినిమాపై హైప్ కూడా రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే.